ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదాలకి ప్రణమిలుతూ వారి బోధన చెప్పుకుంటున్నాం. శ్రీ నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాల్లో 113 లో కొంత చివరి పేర ఒకటి ఉంది. 114కి వస్తాం. చివరి పేర కూడా అయిపోయినట్టుంది. గురువుగారు వచనమే నేను దృఢమైన విశ్వాసం ఉండవలను. వారేది నువ్వు అన్నారో అది అనే భావన ఉండాలి. నీవు శరీరముగా తిరుగుతున్నప్పుడు అది చలించున్నట్టు నీటిలో కనిపించే ప్రతిబింబం వలె శరీరం ఉపయోగించుకోవడము, కానీ దేహాత్మభావము నిన్ను అంటుకొనకుండా చూసుకోవడము. అది అంటే గురువు గారు చెప్పిన నువ్వు ఆత్మవే, నువ్వు పరమాత్మవే అన్న భావాన్ని నేను దేహం కాదు అని దృఢంగా బలంగా అర్థం చేసుకొని అట్లా దేహాత్మ భావన రానివ్వకండి అంటున్నాను. అట్లనే దేహాత్మ భావన పెంచేవి తగ్గించుకోవాలి. అదే సాధన. ఇక 114 నిరూపణ గురువారం జూన్ 14, 1979. ఎక్కడో అరుదుగా ఒక్కరు కానీ చైతన్యము మనలో ఎందుకు సృష్టించబడినది అనే విచక్షణతో నిదానముగా ఆలోచించరు. లక్షలో ఒక్కరు దాని గురించి ఆలోచించదరేమో. చైతన్యమునగా నేను ఉన్నాను అను జ్ఞానము. ఒకరు గురువుగారు చెప్పిన విధముగా చైతన్యమును పట్టుకొని ఉండుట అన్నది చాలా అరుదైన విషయము. ధ్యానము చేయు సమయమునందు చాలా అనుభవములు కలుగును. సాధకులు తమ ఆధ్యాత్మిక శక్తులు సిద్ధించినప్పుడు నిర్ఘాంత పోయేదరు. జనులు వారిని గౌరవించెదరు. ఎవరు నిరంతరము విచారణతో జరుపుదురో వారు మాత్రమే వాటి ప్రభావం నుండి బయటపడి పురోగమించెదరు. చాలా కఠినంగా ఉన్న సత్యం ఇది, కఠినమైన సత్యం ఇది. మహారాజు వారు ఏమంటున్నారంటే, ఎక్కడో అరుదుగా ఒక్కరు కానీ చైతన్యము మనలో ఎందుకు సృష్టించబడదని విచక్షణతో నిదానముగా ఆలోచించరు. అంటే భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పిన మూలం మనస్సుని కనుక్కోవటం, అంటే నేనెవరో కనుక్కోవాలనటం కానీ, లేకపోతే భగవద్గీతలో చెప్పిన స్థితప్రజ్ఞత్వం, ఫలాపేక్ష వదిలి స్థితప్రజ్ఞుడిగా మారటం అని కానీ, సద్గురు శివానంద భగవానుల వారు చెప్పినట్టుగా నేను లేనని తెలుసుకోవడం కానీ, లేదా శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా ఉన్నదేదో చూడు అని, ఇట్లాంటి మాటలు అంత రుచించవు మనకి. అది చాలా తక్కువ. 1,00,000 మందిలో ఒకళ్ళకి. పూర్వకాలంలో సంప్రదాయం ఎలా ఉండేదంటే, ఈ జిజ్ఞాస ఉన్నవాళ్ళు, ఈ ప్రశ్న పుట్టిన వాళ్ళు అరుణాచలం వెళ్ళేవాళ్ళు భగవాన్ సన్నిధికి. అట్లానే నిసర్గదత్త మహారాజు గారు బాంబేలో ఉంటే ఒక చిన్న గదిలో వారిని అడగడానికి విదేశాల నుంచి వచ్చేవాళ్ళు భగవాన్ దగ్గరికైనా. అట్లా ఉండేది ఒకప్పుడు సంప్రదాయం. అంటే ఆ ప్రశ్న పుట్టిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఎంటర్టైన్మెంట్ కాదు ఇది, ఎంటైర్ టై చేయటమే. ఎంటర్టైన్మెంట్ అన్నది కాదు ఇది. కాబట్టి అంత రుచిగా అనిపించదు. అది ఒకటి. రెండోది ఏంటంటే, ఎంత విన్నా సరే మన అభిప్రాయాలు, అది మన స్వభావాల మీద, మన అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది. దాంతో ఈ ప్రశ్న పుట్టదు. బాగానే ఉంది కదా జీవితం, ఇల్లు వాకిలి పిల్ల జల్ల, నా ఆలోచనలే నాకు చాలా తీయగా ఉన్నాయి, ఇంకా కొత్తది ఎందుకు అనిపిస్తుంది. కాబట్టి ఎక్కడో అరుదుగా ఒక్కరు కానీ చైతన్యము మనలో ఎందుకు సృష్టించబడనది అనే సూటిగా ఇక్కడే ఒక్కళ్ళు అనిపిస్తూ వాడు బయటపడిపోతాడు. అట్లా వచ్చిన వాడు బయటపడతాడు. అట్లా వచ్చిన వాడే వింటాడు. మిగిలిన వాళ్ళు వినరు. అంత శ్రద్ధని బాగుందంట, లేదా అర్థం కాలేదంట, లేదా సరిగ్గా చెప్పలేదంటారు. ఇట్లా ఉంటాయి. లక్షల్లో ఒకరు దాని గురించి ఆలోచించదరేమో. అది
చూడండి, ఇది అనాదిగా చెబుతున్న మాట. పరమాత్మ కూడా అదే చెప్పారు భగవద్గీత. ఏ ఒక్కరో నన్ను చేరుకుంటున్నారు అన్నారు. ఇది అడిగిన వాడు చేరుతాడు. ఇది అడగని వాడికి ఇది బాగలేదు అని అనిపించినా ఉట్టిగా టైం పాస్ కోసం అయితే కష్టం. నేను విమర్శ కాదు, ఇది ఎవరిని అంటం కూడా కాదు. అది సహజంగా మనసు యొక్క సహజ ధోరణి. అది దానికి ఏది పంచేంద్రియాలకి సంబంధించిన విషయాలు చెబితేనే ఇష్టం. ఇదేమో పంచేంద్రియాలు కావాలి. అది ఎట్లా మనకి తీపి అనిపిస్తుంది? చైతన్యము అనగా నేను ఉన్నాను అను జ్ఞానము. ఒకరు గురువుగారు చెప్పిన విధముగా చైతన్యమును పట్టుకొని అన్నది చాలా అరుదైన విషయము. ఇక్కడ చైతన్యం అనగా నేను ఉన్నాను అను జ్ఞానం. అంటే నేనున్నా అన్న జ్ఞానం ఏమిటి అంటే, మనం ఉన్నట్టు మనకి తెలుస్తూనే ఉంది కదా, అంతే. జ్ఞానము అంటే అది మనం ఉన్నట్టు మనకి తెలియటమే. మనం ఎవరో తెలియక్కర్లేదు, మనం ఉన్నట్టు మనకు తెలియాలిగా. ఉన్నట్టు తెలియకపోతే పని చేస్తున్నాం. మొట్టమొదలకు రాగానే మనం ఉన్నట్టు మనకి తెలుస్తుంది కాబట్టి మిగిలిన పనులు చేస్తున్నాం. మనము నేను ఏదన్నా కానివ్వండి. ఒకరు గురువుగారు చెప్పిన విధంగా చైతన్యమును పట్టుకొని ఉంటాన్నది చాలా అరుదైన విషయము. గురువుగారు చెప్పినట్టుగా చైతన్యాన్ని పట్టుకొని, అంటే ఏంటి చైతన్యం పట్టుకోవటం అంటే? మళ్ళీ అదేంటి? నేనున్నాను ఎరుకే చైతన్యం అని. పట్టుకొని ఉండటం అంటే నేనున్నాను ఎరుకని ఏంటి ఎరుకేమి అని అట్లా శ్రద్ధ దాని మీద పెట్టాలి. ఏ పని చేసినా ఇవాళ అనిపించింది మనసుకి, అసలు మనం ఉన్నట్టు మనకి ఎడ తెలుస్తుంది చెప్పండి? చైతన్యం, నేను ఆత్మనా, నేను చైతన్యాన్నా, నేను ఎరుకనా అన్నది సరే అట్లా ఉంచండి. అసలు మనం ఉన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది? దేహం సరే కానీ అసలు మనం ఉన్నట్టు మనకి అసలు ఆలోచన వచ్చాక తెలుస్తుంది. దేహం వల్ల తెలియదు. దేహం వల్ల తెలిస్తే చచ్చిన శవానికి కూడా దాన్ని అన్నట్టు తనకు తెలియాలి. తను ఉన్నట్టు తనకి తెలియటం అంటే, చచ్చిన శవం ఆలోచించలేదు, బతికున్న మనిషి ఆలోచించుకొని ఉండగలడు, అంతేగా తేడా. శవం ఆలోచించలేదు కదంటే మనసు లేదు. మనసు లేని దేహం శవం, మనస్సుతో కూడిన దేహం శివం. శివం అంటే ఇక్కడ ఏంటంటే మనసే. రెంటికి కారణంగా ఉన్న మనసునే శివము అన్నారు. సత్యం శివం సుందరం. అసలు మనం ఉన్నట్టు మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎటు తెలుస్తుంది? మనం ఉన్నాం వెనుక మనకి రావటం ఏంటి? ఒక ప్రశ్న వేసుకుంటే మనకి మెలకువ రాగానే వచ్చేది ఆలోచనే కాబట్టి ఇంక అదే ఆరంభం, అదే అంత్యం. ఆలోచన పోతే నిద్ర, ఆలోచన ఉంటే మెలకువ. ఆలోచన రావటమే నేను ఉన్నాను ఎరుక రావటం, ఇంకేముంది? అర్థమైందని అనుకుంటున్నాం. మరి ఒకరు గురువుగారు చెప్పిన విధముగా చైతన్యమును పట్టుకొని ఉండటం అన్నది చాలా అరుదైన విషయము. అంటే ఇప్పుడు నేను చెప్పేవారి మాటలే బాగానే ఉన్నాయి, ఎంత ఉపయోగపడతాయి అన్నది అది వేరే విషయం. కానీ ఎంతమంది గమనిస్తున్నాం అన్నది అసలు విశేషం. చూస్తున్నామా? ఇప్పుడు వింటున్నాం, ఏదో కొద్ది కాలంగా వింటున్నాం, బాగానే ఉంది. ఇంటికి వెళ్ళి ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు? ఇప్పుడు చాలా కొద్ది కాలంగా మనం కొన్నేళ్లుగా చేస్తున్నాం. సత్సంగం వింటున్నాం ఆదివారం నాడు. ఇప్పుడు నేను చెప్పిన మాటను ఎంతవరకు ప్రాక్టీస్లో పెడుతున్నాం? ఇంటికి వెళ్ళి ఒక మాట చెప్పండి ఫ్రాంక్గా, నాతో కలిపి. పెడుతున్నా ఇంకంతే. ఇక అదే వాడు అనేది ప్రాక్టీస్లో లేదు అసలు. ఇక ఇది బాగుంది, అది తేలిగ్గా చెప్పారు. తేలిగ్గా చెప్పడం ఏంటి, కష్టంగా చెప్పడం ఏంటి? తేలిగ్గా ఉంది, కష్టం. నేను నా ఎరుక చాలా తేలిగ్గా ఉందండి. నేను నాన్నక పట్టుకోవటం గురించి కష్టం అని చెప్పారు. కానీ నేను నాన్నక లేకుండా, అసలు నేనున్నాను ఎరుక లేకుండానే నేనున్నాను లేనున్నా అని చెబుతాడా? తెలుసో తెలియదు. ఉన్నా అన్న ఎరుక, నేనున్నాను అన్న ఎరుక. ఎంత సహజంగా ఉంది నేనున్నా అన్న ఎరుక.
ఏమో పట్టుకోవాలి, ఏం చేస్తామో తెలియదు. కానీ మరి దాని మీద అంత శ్రద్ధ పెట్టి ఊరికే నేను శివుణ్ణి, శివానందుణ్ణి, రాముణ్ణి, కృష్ణుణ్ణి అవి కాదు అసలు. నేను బ్రహ్మని, ఏవో నువ్వు బ్రహ్మవో, నువ్వు శివానందుడువో, రామకృష్ణుడు, ఎవరైతే ఉంది, ఇవన్నీ కాదు, మాటలు కాదు కదా మనకు కావాల్సింది. చేస్తున్నామా ప్రాక్టీసు. ఇప్పుడు వీరు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వారు చెప్పే నిరూపణల గురించి మాట్లాడుతాం. నిరూపణలో ఏ నిరూపణ ఉంది? నిరూపణ అంటే నువ్వు ఆత్మ చైతన్యానివే, గురువు అదే చెబుతున్నారు. నీ తల్లిదండ్రులు నీకు పెట్టిన పేరు కాదు, నేనున్నానేరుకే నీ పేరు, అదే మహానామం అని భగవాన్ కూడా చెప్పారు. భగవాన్ దాంట్లో కూడా నీ సహస్థితి అనే పుస్తకంలో కూడా చెప్పారు ఈ పాయింట్. నామదేవుడు అనే ఆయన చెప్పారు. అసలు మహానామమే నీ ఎరుక, నేనున్నాను ఎరుకే అదే సర్వదేవతల యొక్క స్పృహ, సర్వదేవతలకు ఆధారం నేనున్నాను ఎరుకే. సింపుల్. పోనీ నేనున్నాను ఎరుక నాకు లేదండి, అది పట్టుకోవటం కష్టంగా ఉందండి. ఎరుకంటే ఏంటి? పోనీ ప్రశ్నించండి. పోనీ అదన్నా కష్టమా? ఎరుకంటే ఏమిటి చెప్పండి. ఎరుకంటే ఏమిటో తెలియటమే కదా. ఎప్పుడు తెలుస్తుంది మనకి? నిద్రపోయాక తెలియట్లేదు. ఇంతేగా, సింపుల్ కదా. ఆ తెలియటాన్నే నేనున్నాను ఎరుకన్నా. తెలియటాన్నే సరే, తెలియటాన్ని నేనున్నాను ఎరుక ఎందుకన్నారు? తెలియటమే ఎరుక. ఎరుకకి నేనున్నాను ఎరుక ఏంటి చెప్పండి. మెలకు వచ్చాక, మనకి పొద్దున్నే మెలకు వచ్చాక, స్పృహ కలిగాక, ఎరుకే వచ్చాకనే, తెలివి వచ్చాకనే ఈ శరీరం అని నేనున్నానంటాం. ఎరుక దేహ స్పృహతో కలిపి నేనున్నాను ఎరుక. నేనున్నాను ఎరుక అంటే ఈ దేహం తాలూకా స్పృహ రావటం అనుకోండి. పోని ఎరుకకి దేహ స్పృహ రావటమేగా నేనున్నాను ఎరుకంటే. ఏముంది ఇప్పుడు? ఉందా లేదా నేనున్నాను ఎరుక మనకి? పోనీ ఒక ప్రశ్న, మాకు అది కూడా అర్థం కావట్లేదండి అన్నా. ఇటు చూసుకోండి ఒకసారి శరీరాన్ని, మనం ఉన్నామా లేవా చూసుకోండి. ఏం తప్పులేదు, అదే సాధనకి భంగమైన విషయం కాదు, అజ్ఞానం కాదు. ఒకసారి ఈ శరీరాన్ని చూస్తే మనం నేననే అనుకుంటున్నాగా. ఈ శరీరం మనమనే అనుకుంటున్నాగా. ఉన్నామా లేవా చూసి చెప్పండి. కష్టమైతే వదిలిపెట్టండి. అవునా కాదా? సరే, ఇది నిద్రలో సాధ్యమా? ఫస్ట్ తెలిస్తే నేను శరీరమా, నేను ఆత్మనా, నేను చైతన్యాన్ని, గురు బోధ, వాళ్ళ బోధ, వీళ్ళ బోధ, అది తర్వాత విషయం. నేను ఫలానా, నేను శివుణ్ణి, నేను రాముణ్ణి, అవన్నీ తర్వాత అండి. నువ్వెవరో అన్నది ఇప్పుడు ప్రశ్న కాదు. నువ్వు ఎవరివై ఉన్నావు అనే ప్రశ్న కాదు. నువ్వు ఉన్నాకనే నువ్వు ఈ మాట చెబుతున్నావు. సరే, ఎరుక మెలకువ రాగానే నేనున్నానని దేన్ని చూసి ఉంటున్నాం మనం? ఏం చూసి ఉంటున్నాం? నేనంది దీన్నే అనుకోండి. తెలిసాకనేగా నేనున్నాను, నేను లేచా అని చెబుతాను. నేను లేచాను అని తెలుస్తుందిగా. నేను లేచా, నాకు మెలకు వచ్చింది లేదా మెలకు వచ్చింది. ఈ దేహంతో కలిపి ఎరుక, నేనున్నాను ఎరుక అంట. మీకు ఎరుక అర్థం కాలేదా? అర్థం కాలేదు. నేనున్నాను ఎరుక అంటే ఏంటి చూసుకోండి ఒకసారి. కళ్ళు మూసుకోని కాదు, కళ్ళు తెరిచే నేనున్నానా లేదా చూసుకోండి. ఏం తప్పేం కాదు, అజ్ఞానం ఏం కాదు. నా శరీరాన్ని చూస్తే నేనున్నాను ఎరుక వచ్చింది. ఇప్పుడు ఎరుక నేనున్నానని దేహంతో అంటున్నాను. ఇప్పుడు ఎరుక అంటే ఏంటంటే ఇది లేని స్థితిని ఎరుక లేదంటున్నాం. ఇది నిద్రలో ఇది లేదు కాబట్టి ఎరుక లేదు అంటున్నాం. ఎరుక వచ్చిన తర్వాత, ఎరుక అంటూ వచ్చిన తర్వాత ఈ శరీరాన్ని చూసి నేనున్నాను ఎరుక అంటున్నాను. ఇదే శ్రీ నిసర్గదత్త మహాల తేలిక. ఇంకా చిన్నగా దాన్ని ఇంకా నిశ్చితంగా చూస్తున్నప్పుడు నేను దేహాత్మ భావన, నేను దేహం కాదు. ఎరుక వచ్చాక దేహం తెలుస్తుంది కదా. నిద్రలో దేహం తెలియట్లేదు కదా. నిద్రలో ఎరుక కూడా లేదు కదా. పర్లేదు, నిద్రలో ఎరుక లేదా? ఉంది. నిద్రలో ఎరుక ఉంది కాబట్టి నిద్ర అనుభవిస్తున్నాం బాగుందని.
ఎరుక మాత్రం ఉంది, కానీ ఈ దేహం కానీ ప్రపంచం కానీ భార్య పిల్లలు ఇల్లు వాటిలో నిద్రలో ఎవరికి ఏమి ఉండట్లేదు. ఒక మాట చెబుతుంది, ఎరుక ఉంది, ఎరుకకి లేవు నిద్రలో. ఎరుక ఉంది కానీ ఎరుకకి లేవు. మెలకు అంటే ఏంటి? ఎరుకకి అన్నీ తెలియటమేగా, ఎరుకకి ఎరుగుబడేవి తెలియటమే మెలకు అంటే, అంతేగా. మీ శరీరం, ఇల్లు, వాకిలి, ప్రపంచం ఇవన్నీ కూడా మనకి మెలకు వచ్చాక వస్తున్నాయి కాబట్టి ఎరుకకి ఎరుగుబడినవన్నీ కూడా మెలకువ. దాన్నే జాగృతం అన్నారు. జాగృతము అంటే ఇవన్నీ కూడా నీకు ఎరుకలోకి వస్తున్నాయి కాబట్టి నేనున్నా అన్న ఎరుక. నేను మీకు చెప్పేవి ఏవైనా నా అభ్యాసంలో ఉన్నవే చెబుతాను. నాకు తెలియనివి నేను చెప్పను. నాకు తెలియనివి నేను చెప్పను. నాకు తెలిసినవే మీకు చెప్పాలి, ఎందుకంటే మీకు కూడా తెలిసినవే. అది తెలియనివి చెబితే ఉపయోగం. ఎప్పుడన్నా దేహాత్మ భావన బాగా ఎక్కువ ఉందనుకోండి, నేనున్నానా లేదా అది కూడా తెలియదు. బాగా తమస్సు కానీ బాగా ఉల్లిపాయలు ఆవకాయలు మాగాయలు బాగా నేను పచ్చళ్ళు తిన్నాక ప్రశ్నకి అర్థం కాదు. ఇప్పటికి అర్థం కాకపోవడానికి కారణం ఆహారమేనండి. ఫ్రాంక్గా చెబుతున్నాను, మీరు ఏమన్నా అనుకోండి. ఆహారం వల్లే ఆ ప్రశ్న వేసుకోవాలి అనిపించదు, వేసుకున్నాక అర్థము కాదు, పైపొచ్చి చికాకు వస్తుంది. అర్థం లేని వ్యవహారం ఇదంతా. కాబట్టి నేనేం చేస్తానంటే అట్లా అనిపించిన రోజున నేనున్నాను లేదంటే చూసుకుంటాను. ఒక ప్రాక్టీస్ చేసే రోజుల్లో అనుకోండి, ప్రాక్టీస్ రోజు ఉంటుంది. ఉన్నాను కదా, నేను ఉన్నానని దేహం ఉంటుందా అంటే నిద్రలో కూడా అనాలి. కాబట్టి అనేది అది కాదు, అదేదో అదే నేను. ఇంకా అక్కడి నుంచి చిన్నగా ఒక్కొక్క మబ్బు విడిపోతుంది. ఒక పూట కాస్త మనం తినకుండా ఉంటే ఇంకా తేలిగ్గా అది ఇదేమో వదలలేము, అదేమో కావాలి. వదలలేము. ఏది తమస్సును కలిగిస్తుందో అది వదలబుద్ధి కాదు. ఏది జ్ఞానాన్ని ఇస్తుందో దానికి కావాలంటాం, కానీ ఇది వదలలేము. అది కావాలంటే ఇది వదలాల్సిందే. మరి కష్టంగానే ఉంది కొద్దిగా. అసలు రాదు, ఈ ప్రశ్నే రాదండి తమస్సులో అంటే. అది అట్టనే ఉంది. వారే చెబుతున్నారు ఎక్కడో అరుదుగా ఒక్కరు, కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళలో ఒక్కళ్ళన్నా ఉన్నారేమో నాకు తెలియదు. అది నాకు తెలియని విషయం. చైతన్యము మనలో ఎందుకు సృష్టించబడిన విచక్షణతో నిదానముగా వాళ్ళే ఆలోచిస్తారు. అవి ఉన్నవాడే ఆలోచిస్తాడు. లక్షల్లో ఒకరు దాని గురించి ఆలోచించరు. లక్షల్లో ఒకళ్ళట, లక్షలో ఒకడు కాదు, లక్షల్లో ఒకడు అంటే ఆల్మోస్ట్ కొంచెం అది మీరు చూడండి. ఒకసారి అరుణాచలం వెళ్ళి చూడండి. మన వాళ్ళకి అమెరికా నుంచి వచ్చే వాళ్ళకి, అదే పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే వాళ్ళకి తేడా చూస్తే, ఆస్తులు అమ్ముకొని డబ్బులు కూడబెట్టుకొని వచ్చి ఇక వాళ్ళకి వేరే ధ్యాస ఉండదు. వాళ్ళకి ఇదేదో తెలుసుకోవాలని వస్తారు. ఇక్కడ వాళ్ళు వెళ్ళే ఉద్దేశం వేరే ఉంది. నిన్న ఎవరు వెళ్ళొచ్చారట, రోడ్డు నుండి నిమ్మకాయలేట కోసి. మరి ఇప్పుడు కొత్త వ్యవహారం అది. గిరిప్రదర్శనలో నిమ్మకాయలు, కొబ్బరికాయలు, మరి ఇంకేమి వేశారో తెలియదు. మరి కొత్తవి వచ్చినాయి. అరుణాచలం కూడా వెళ్ళి అడగటానికి మర్చిపోవడం పోయి జ్ఞాపకం పెట్టుకొని అడుగుతున్నామంటే, సరే మంచిదే లేండి, అట్టనే ఎదగాలి కదా. సామాన్యుడు అట్టనే ఎదగాలి. గురువుగారు ఒప్పుకోరు ఇట్లా చెబితే. ఎదుగుదల అట్టనే ఉంటుంది. కానీ మరి కనీసం తెలిసిన వాళ్ళు, విన్నవాళ్ళు కూడా అట్టనే చేస్తే పెద్ద ప్రయోజనం ఉంది. కాబట్టి భగవాన్ దగ్గరికి అక్కడికి వెళ్తే ఎక్కడన్నా చూస్తే అమెరికా నుంచి దేశాలు ఇప్పుడు లండన్లో రమణ కేంద్రం నడుపుతున్నారు. ఇప్పుడు భగవాన్ని దర్శించిన వారు ఒక ఆయన రమణ కేంద్రం, అక్కడ ఫారినర్స్ అందరూ కలిసి చక్కగా ఆదివారం కలుసుకొని దీని మీద పెద్ద చర్చ. వాళ్ళకి ఏంటి అంత ఇంట్రెస్ట్ అసలు? ఇప్పుడు దేవుడు ఏదో మతం ఉందనుకుంటే వాళ్ళకి, లేకపోతే నా ఉంది కదా ఏదో జీసస్ ఏదో మహానుభావుడు ఆయన నమ్ముకుంటా, వాళ్ళకి అది తృప్తిని ఇవ్వట్లేదు, శాంతిని ఇవ్వట్లేదు. ఇది కాదు ఇంకేదో ఉంది. అసలు నేనెవరు? ఈ చైతన్యం ఏంటి? ఈ సృష్టి ఏంటి? దేవుడు ఏంటి? పూజ చేయటం ఏంటి? జీవుడు ఏంటి? దేవుడు ఏంటి? ఇట్లాంటి ప్రశ్నలు వాళ్ళకి వస్తున్నాయి. వాళ్ళు అమెరికాలో రమణ కేంద్రం పెట్టుకున్నారు. వాళ్ళు ఫారినర్సే, వాళ్ళు అక్కడ అమెరికన్సే. చాలా దేశాల్లో ఈ ప్రశ్న మీద ఒక
ఒక మక్కువ వచ్చింది. కానీ రమణ కేంద్రంలో లండన్లో రెండు కేంద్రాలు అచ్చం వాళ్ళే, ఆ బ్రిటిష్ వాళ్ళు పెట్టుకున్న కేంద్రమే ఉంది. ఇవే చర్చలు వాళ్ళకి. నేనెవరు, అది ఇక్కడే ఉంది, ఈ దేశంలో, ఈ మట్టిలో, ఈ నేలలో. చాలా తప్పు, అరుదైపోతుంది రాందం. చైతన్యం పట్టుకొని ఉంటారు అన్నది చాలా అరుదైన విషయం. ధ్యానము చేయు సమయమునందు చాలా అనుభవములు కలుగును. ఒకవేళ ఇట్లా ఈ చైతన్యాన్ని పట్టుకోనో లేకపోతే ఏదో మంత్రాన్ని ఉపాసించడము, ఒక దైవాన్ని శ్రద్ధగా ఏకాగ్రతతో ధ్యానం చేసేటప్పుడు చాలా అనుభవములు. ఇక్కడ ధ్యానం అని వాడారు శ్రీ నిసర్గదత్త మహారాజు. ధ్యానం అని అంటే అర్థం ఏమిటన్నది కూడా తెలియాలి. ధ్యానం 2 రకాలుగా ఉంది. ధ్యానాన్ని భగవాన్ ఏం నిర్వచించారు అంటే, ఇది ముందు ధ్యాన ప్రయత్నం. అంటే ధ్యానము అంటే ఒకే ఆలోచన మీద మనసు ఉంటే, ఏకాగ్రత చెంది ఉంటే దానికి ధ్యానం అని పేరు పెట్టబడింది. అదే ధ్యానం కాదు. ఏదో ఒక ఆలోచన ఒక్కటే, అది నామం, దైవనామమో రూపమో ఏదో ఒకటి పెట్టుకొని తదేకంగా ఇక మనసు దాని మీదనే ఏకాగ్రచిత్తమై ఉంటే దానికి ధ్యానము అని పేరు. ధ్యానం కానీ అది కాదు, పేరు మాత్రమే. ఆ ఏకాగ్ర చిత్తంలో ఆ ఒక్కటి కూడా పడిపోయి ఏ ఎరుకైతే ఉందో అది మిగిలిపోతే అప్పుడు దానికి ధ్యానమని, అది నిర్ధారణ. అదే ధ్యానం అంటే. ఈ ధ్యానానికి ఇప్పుడు మన దేహానికి పేరెట్టనో ఆ స్థితికి ఊరికి యువతలు పెట్టిన పేరే అది ధ్యానం కాదు. కానీ ధ్యానం అంటే ఏమిటి అంటే, ఒకానొక విషయం మీద ఏకాగ్రమై అట్లా ఉండగలిగితే దానికి ధ్యానం అని పేరు. ఇది మీకు అర్థమైంది కదా. ఈ ధ్యానము ఇక్కడ ఏమంటున్నారు ఆయన, ధ్యానము చేయు సమయమందు. ఇది ధ్యానం అని చెప్పట్ల. వీరు చెప్పే ధ్యానం ఒకటి ఉంది, జనరల్గా మనందరం అనుకునే ధ్యానం ఒకటి ఉంది. మనం అనుకునే ధ్యానం ఏమిటంటే, ఒక రామ, కృష్ణ, హనుమ, అమ్మవారు ఏదో ఒక నామాన్ని ఏకాగ్ర చిత్తంతో తదేకంగా శ్రద్ధతో ఆ నామాన్ని, ఈ పరిసర స్పృహ, శరీర స్పృహ మర్చిపోయి ఇంకా దాని మీదనే ఉంటుంది. మీరు మననం చేస్తున్న విషయం మీదనే ఉంటుంది, ఇంకెటు చెదరదు. దానికి ధ్యానం. ఈ వీరు చెప్పే ధ్యానం ఏమిటి అంటే, నేనున్నా నేరుక ఏదైతే ఉందో భగవాన్ చెప్పే ధ్యానం కూడా అదే. ఏదైతే మూలం, మనోమూలం అంటే ఉనికే కదా. మనోమూలం ఏదైతే ఉందో, లేదా మనోమూలం అంటే ఏమిటి, మీరు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మనసులో ధ్యానం చేస్తున్నారు అనుకోండి. ఓం నమ శివాయ ఎక్కడుంది? మన మనసులో ఉంది, మనసులోనేగా ఉంది. మనోమూలము. ఇప్పుడు మంత్రానికి మూలం ఏంటి? మనసు. మరి మనసుకు మూలం ఏమిటి అంటే, మనోమూలము అంటే అర్థం ఏమిటంటే, ఆ ఏకాగ్రంగా శ్రద్ధతో మంత్రము, నామము, రూపము, గురువు, దైవము ఏదో ఒకటి అలా పట్టుకొని అలా ఏకాగ్రంగా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ రూపనామాలు అదృశ్యమైపోయి మనసు అంటే ఏం లేదు. చిత్రం ఏంటంటే, మనసు అంటే ఇప్పుడు నేను ఒకటి చెబుతా అనండి. ఓం రమణాయ నమః అన్నారు కదా. ఇప్పుడు ఇదే మనసు అంటే. మీరు గ్రహించారు కదా. చెప్పండి మళ్ళీ, మీరు గుర్తుపెట్టుకున్నారుగా. ఇది మనసు ఇప్పటికీ. సరే, ఇప్పుడు గ్రహణం ఉంది, గ్రహించారు కాబట్టి మీరు చెప్పగలిగారు, ఇలా చెప్పలేరు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ నామాన్ని ఆ మనసులో పెట్టుకొని జ్ఞాపకాన్ని ఏకంగా ఓం రమణాయ నమః, ఓం రమణాయ నమః అంటే, ఇప్పుడు మనసు అంటే ఏం చెప్పా? ఓం రమణాయ నమః కదా. అలా ఏకాగ్ర చిత్తంతో శ్రద్ధగా ఆ మంత్రాన్ని, ఏదో ఒక నామాన్ని సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మనసు పోతుంది. మనసు అంటే ఏంటి? ఈ మంత్రమే మనసు అంటే. ఏం మిగులుతుంది అప్పుడు? మంత్రం పోయాక ఏం మిగులుతుంది? మనసు అంటే ఇది. మనసుకు మూలం ఏంటి? ఉనికి లేదా ఎరుక.
లేదా గ్రహింపు. గ్రహింపు ఏం చేసింది? ఇప్పుడు మంత్రాన్ని పెట్టుకొని మనసు అయింది. గ్రహింపు, ఎరుక. ఇప్పుడు చూడండి, మనం పడుకున్నాం, లేచాక మెలకు వచ్చింది, అందరు లేచారు. అదే రమణ అని అనగానే ఎవరు పలుకుతారు? అదేగా మనసు అంటే. ఆ పేరుకి సంబంధం ఉన్న వాళ్ళే పలుకుతారు. ఇప్పుడు మనసు అంటే అర్థమైందా? అట్లానే నిద్రపోయి లేచాక ఎట్లయితే మనం దీనికి పలుకుతున్నామో దాన్నే మనసు అంటున్నాం. ఏమేమి ఉన్నాయో అదంతా మనసు, ఆలోచనలు అని పేరు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? శ్రద్ధతో ఓం అని అనొచ్చు, ఏదో ఒక మంత్రాన్ని, ఓం రమణాయ నమః, ఏదో రమణ 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 అనుకున్నది అలా రమణ 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 అని మనసులో అట్లా ఏకాగ్రంగా అనుకుంటే కొంతసేపటికి ఏమవుతుంది? ఇది గ్రహింపు, జ్ఞాపకం పెట్టుకున్నది మనసు అయింది, అది కరిగిపోతుంది. కరిగిపోయి ఏం మిగులుతుంది? మూలము, మనోమూలము. అది భగవాన్ చెప్పిన ధ్యానం. అది భగవాన్ చెప్పిన ధ్యానం ఏంటంటే, అంతసేపు కూర్చుంటున్నా. ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని, లలిత గారు, మిమ్మల్ని ఒకటి మాట అడుగుతాను. నేను ఇంటికి వెళ్ళి 1 గంటనో కూర్చుంటున్నారా ధ్యానాల్లో? మీరు అందరూ మాస్టర్ 1 గంట సేపు చేస్తున్నారా నామాన్ని కానీ జపం కానీ? అదే 40 నిమిషాలు రోజు చేస్తున్నారా? అందరు చేస్తున్నారా? మాకు అర్థమైంది అంటాం కాదు, అవి ఒట్టి కబుర్లే. ఇవి కబుర్ల వల్ల ఉపయోగం లేదు. నేనేమన్నా చేస్తున్నాను, ఊరికే నాకు మెసేజ్లు పంపటం కాదు. నాకు పంపితే మీకేం వస్తుంది? మీరు మారండి నాకు మెసేజ్లు పంపుతాను. మారతానండి, అది నాకు గౌరవమే, కానీ అది మెసేజ్లు కాదు కావాల్సింది. నాకు మెసేజ్లు. 1 గంట కూర్చుంటున్నామా అన్నీ మర్చిపోయి, మీ పరిసరాలని అన్నీ మర్చిపోయి, మీకు ఉన్న మంత్రంతో మీ మనసుతో మీరు ఉంటున్నారా? మనసుతో కావాలని ఉంటాం కాదు, మనసుతో ఉండండి. మనసులో కావాలని పోతే మనసులో ఉన్నదాంతో ఉంటారు. మనసులో కావాలని ఉంటే కావాల్సినవన్నీ కూడా ఉంటాయి కాదా? అవేగా ఆలోచనలు అంటే. మనసులో కావాలని ఒక లక్షణం ఉంటే అన్ని జ్ఞాపకాలు వస్తాయి. దాని పేరు ధ్యానం కాదు. మనసులో కావాలని ఒకటి పోతే ఏదో ఒకటి ఉంటుంది అంతే. అసలు లేకపోతే మనసు ఎట్లా ఉంటుంది? ఆ ఒక్కటి కూడా ఎప్పుడు పోతుంది అంటే ఏకాగ్రమైనప్పుడు ఆ ఒక్కటి కూడా పోతుంది. కావాలన్నది కూడా పోతుంది, మనసులో ఉన్నది కూడా పోతుంది. పోయి ఏం మిగులుతుంది? శుద్ధ మనసో లేకపోతే గ్రహింపో మిగులుతుంది. అప్పుడు మనోమూలం తెలుస్తుంది. అది భగవాన్ చెప్పిన ధ్యానం. అడుగుతారు, మాకు ధ్యానం చెప్పండి, ఎట్లా చేయాలండి? ఇదంతా అవే, కొత్తవే ఉన్నాయి ఇందులో. 100,000 సార్లు చెప్పాను నేను. మళ్ళీ ఎప్పటికీ ఏం చెప్పట్లేదు, మీ మార్గం అంటే నేనేం చేయలేను. ఈ శ్రీ నిసర్గదత్త మహారాజు వారు ఏం చెబుతున్నారు? చైతన్యము, నేనున్నాను ఎరుక ఉంది కదా, ఇదేం ధ్యానం చేయాలి. ఎలా చేస్తారు? ఇప్పుడు నేనున్నా అన్న ఎరుక ఒకటి ఉంది. నేనంటే ఏంటి? మన దృష్టిలో శరీరం. ఏకాగ్రంగా ఎరుక మీద పెట్టకుండా నేనున్నాను దాని మీద ఉరికట్ల పెట్టండి. కొంతసేపటికి ఏమవుతుందంటే మనసు ఏం గ్రహించింది? నేను శరీరం అని గ్రహించింది. ఏకాగ్రమంగానే దీన్ని వదిలిపెడుతుంది, ఉన్న చైతన్యం మిగులుతుంది. అది వారు చెప్పే ధ్యానం. ఇప్పుడు నేనున్నాను ఎరుక నాకుందా లేదా? కానీ నేనున్నానంటే ఏమిటంటే నేను రమణని అయిపోయింది, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి. ఇప్పుడు నేనున్నాను ఎరుక మనకేమైంది? రూపనామాలతో కలిసి ఉంది. కానీ ఎరుకకి ఇవి పోతే మిగిలేది ఏముందో అది మూలం, మనోమూలం అనొచ్చు. భగవాన్ చెప్పినట్టుగా, శ్రీ సద్గురు శివానంద భగవాన్లు చెప్పినట్టుగా నేను లేనని చెప్పొచ్చు. ఎట్లయినా పర్లేదు, అన్నీ ఒకటే. కాబట్టి చాలా అప్పుడు ఏమవుతుంది? ఇట్లా మీరు చేయగా ఏమవుతుందంటే మనసు ఏకాగ్రం అవుతున్నప్పుడు మీకు కొన్ని సిద్ధులు వస్తాయి. మీరేమనుకుంటున్నారు మనసులో? మీకు ఎప్పుడు ఏం జరుగుతుంది, మీ గతంలో ఏమైంది, రేపు ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుస్తాయి. సిద్ధులు వస్తాయి. మంత్రాలు ఏమక్కర్లేదు, మంత్రం చేసినా అదే వస్తుంది. నేను మీద ధ్యానం చేసినా కూడా, ధ్యానం చేయటం అంటూ చేస్తే, ధ్యానం అంటే ఏం చెప్పాను నేను? అన్ని ఆలోచనలు కాక ఒక్క ఆలోచన ఉంటే దానికి ధ్యానం అని పేరు, సింపుల్గా. ఆ ఒక్క ఆలోచన పోతే సిద్ధి అని పేరు. పోని ప్రయత్నానికి కూడా ధ్యానం అందాం. అది ఒక్క ఆలోచన కూడా పోతే సిద్ధి అందాం. అన్ని ఆలోచనలు పోయి ఒక్క ఆలోచన ఉంటే ధ్యానము, ఆ ఒక్క ఆలోచన కూడా పోతే ఉన్నది సిద్ధి, అదే స్వరూపం. సరే, అది బాగుంది. కానీ ఇట్లా ఒక ఆలోచన మీదనే మనసు పెట్టే ప్రయత్నం చేస్తే మీకు సిద్ధులు వస్తాయి. ఇతరులు ఏమనుకుంటున్నారు? వస్తువులు సృష్టించవచ్చు, వస్తువులు మాయం చేయవచ్చు, ఎన్నో వస్తాయి సిద్ధులు.
ఏకాగ్రమైన వాళ్ళకి సిద్ధులు వస్తాయి. సింపుల్ అది, అదే సిద్ధి. ఇది అష్టసిద్ధులు అంటే అవి. అయిందా? అయింది. వస్తాయి, చాలా అనుభవాలు కలుగుతాయి వాళ్ళకి, బోల్డ్ అనుభవాలు వస్తాయి. దేవతలు కనపడతారు, అనేక లోకాల్లో ఉన్న విషయాలు, వేదాలు వినపడతాయి. మీరు విని లేస్తారు తమాషాగా. ఇక్కడ విన్నట్టే అక్కడ వినపడుతుంటాయి. లోపల లోకాలు దర్శనాలు అవుతాయి, దేవతా దర్శనాలు అయితే. మీరు చూడని క్షేత్రాలు మీకు కట్టెదుట కనపడతాయి. మీరు చూడని దేశాలు, మీరు చూడని మనుషులు, మీ కోడళ్ళు, మీ మనవులు, మీ ఎవరెవరు అందరూ మీకు కనపడతారు. అది సిద్ధి. ఏకాగ్ర చిత్తం అయితే, శ్రద్ధతో మనసు ఏకాగ్రమై ఒక్క విషయం మీదనే మనసు ఉంచగలిగితే ఇవన్నీ సిద్ధులు వస్తాయి. సాధకులు తమకు ఆధ్యాత్మిక సిద్ధులు సిద్ధించినప్పుడు నిర్ఘాంతం ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతారు. వీళ్ళే ఎవరికి వాళ్ళే భలే కనపడదే ఇదేంటారు. జనులు వారిని, ఇక మన చుట్టూ ఉన్నవాడు వాళ్ళని గౌరవిస్తారట. అంతే. ఇక ఎన్నేళ్ళైనా అదంతే. సిద్ధి ఉందంటే వాడి చుట్టూ పడతారు. వీడికేమో ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ మనందరికీ ఆశ్చర్యమే. మా కోడలు మీకెట్ట కనపడదండి, మా ఇల్లు మీకెట్ట కనపడదండి, మీరు చూడలేదు కదా మా దేశం, మీరు ఎట్లా, ఇక్కడ వాళ్ళు అక్కడ కనపడటం, చిత్రాలు చిత్రాలు జరుగుతాయి. వాళ్ళకి వీళ్ళేగా ఆశ్రయిస్తారు. మాకు కష్టాలు ఉన్నాయండి, మీరు రక్షించండి, మాకు అటు చేయండి, ఇట్ట చేయండి అంటారు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే, అందుకనే చాలా బ్యూటీ ఈ జ్ఞానులు చెప్పే మాటల్లో. ఎక్కడో అరుదుగా ఒక్కరు కానీ చైతన్యము మనలో ఎందుకు సృష్టించబడింది అన్న ప్రశ్న. అంటే చుట్టూ ఉన్నవాళ్ళు సిద్ధులు చూస్తున్నారు, దాన్ని చూడట్లా. ఒకవేళ ఈ సాధకుడు కూడా తనలో ఏర్పడే సిద్ధులు చూసి ఆశ్చర్యపడి వాటి వెంట పడుతున్నాడే తప్పితే అసలు చైతన్యాన్ని చూడాలి. అసలు సిద్ధంతా చైతన్యమే. ఇద్దరు అట్టనే ఉన్నారు. సాధకుడు అట్టనే ఉన్నాడు, వాడిని ఆశ్రయించిన వాళ్ళు అట్టనే ఉన్నారు. ఎందుకు చెప్పరు జ్యోతిష్యం, ఎందుకు చెప్పరు నేను ఎక్కువ దాని వైపు పెట్టను అంటే, ముద్దు బారిపోతుంది, మనసు ముద్దు బారిపోతుంది. పూజలు అది చేయండి, ఇది చేయండి, అది చేయండి, ఇంకేమైతే తనకు తానుగా దేంట్లోంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆయన నిన్న చెబుతున్నారు, మైకేల్ జాక్సన్ అని ఆయన ఉన్నారు. ఆయన ఎక్కడో దెబ్బ తగిలింది పాపం. ఒక ప్రోగ్రామ్ ఇస్తుంటే చాలా పెద్ద దెబ్బ తగిలింది, మంట తలకి తగిలి. అలా ధనవంతుడు. సరే, ఒక హాస్పిటల్ తీసుకెళ్తే ఆయనకి ఒక ఇంజెక్షన్ చేశారట. ఏదో పేరేదో ఉంది, నాకు ఏదో నొప్పి మందు. చాలా నిద్ర వచ్చింది ఆయన, చాలా నిద్ర వచ్చింది దానివల్ల. ఆ తర్వాత ఏం చేశారంటే, ఇక దానికి నొప్పున్నా లేకపోయినా కూడా ఆ ఇంజెక్షన్ చేయించుకోవటం మొదలుపెట్టాడు. ఒక డాక్టర్ ఆయనకి స్పెషల్గా, ఓ డబ్బు. సరే, ఒక రోజున మళ్ళా ఇంకా నాకు బాగా కావాలి, ఈ నిద్ర చాలు ఆయనకి. చూసారా, ఇప్పుడు మనసు ముద్దుబారటం అని కృష్ణమూర్తి గారు అంటుంటారు. మనసు ముద్దుబారటం అంటే ఏంటంటే, ఒక మాట చెబుతా. మీకు ఏదో ఇంట్లో కష్టం వచ్చిందనుకోండి, ఎవరో పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కాస్త అన్నయ్య మాటలు విన్నాం అనుకోండి, కొంత మనసుకు శాంతి వచ్చిందనుకోండి, టీవీ చూడటం వల్ల వచ్చిందనుకోండి, మనసు ముద్దు బారిపోయినట్టు. నీకు నువ్వుగా దాని నుంచి బయటికి రాలా, నువ్వు దేన్నో ఆశ్రయించుకున్నావు ఆలంబనగా. ఇదే ముద్దు బారటం అంటే. మనకి మనంగా బయటపడగలగాలి. ఆ చైతన్యాన్ని చూస్తేనే సాధ్యం. చైతన్యాన్ని చూడటం అంటే ఇదే. సరే, ఆయన ఆ రోజున డాక్టర్ని అన్నట్ట, ఇంకోస్త ఇవ్వండి అని. అసలు ఇవ్వకూడదు అంట, అదేమో మితంగానే ఇవ్వాలి. నొప్పి మందే కానీ మత్తు వస్తుంది. చాలామంది పిల్లలు కూడా మన దగ్గర కూడా ఈ బెనెండ్రిల్ అనో ఏదో ఒక మందు ఉంది, దగ్గు మందు ఒకటి ఉంది, దాంట్లో మత్తు ఉంటుంది. చాలామంది పిల్లలు స్టూడెంట్స్ అవి కొనుక్కొని తాగుతారు. అట్లా కూడా అది బ్యాన్ చేశారు. ఆ మందు కూడా కొన్ని మందుల్లో మత్తు ఉంటుంది, ఏదో ఆల్కహాల్ ఏవో కలుగుతారు. మనం ఏం చేస్తున్నాం, తప్పించుకుంటున్నాం. మనసు పొద్దుబారలా. చురుకుగా ఉన్న మనసు ఏం చేస్తుందంటే పరిష్కారాన్ని తను కనుగొంటుంది. పరిష్కారాన్ని తన కష్టానికి పరిష్కారం తను కనుగొంటుంది. ముద్దుబారిన మనసు ఏం చేస్తుందంటే ఆధారపడుతుంది. గైడ్ మీద పడట్ల, ఆధారపడట్ల. ముద్దుబారిన విద్యార్థి ఏం చేస్తాడంటే గైడ్ మీదనో కాపీల మీదనో ఆధారపడతాడు వాడు. మొన్న ఎవరో చెబుతున్నారు, మన నందిగామ మాస్టర్ గారే చెబుతున్నారు. పిల్లలు పరీక్ష రాశారట ఎవరో, మరి ఇది ఏమో ఎగ్జామో ఏమిటో. మా తాతగారికి చేదపడి వచ్చు, మీకు చేదపడి చేస్తే పాస్ అయిపోతే రాసేటవాడు.
మరి ఎన్ని మార్కులు వేశారో తెలియదు కానీ ఇట్లా బెదిరిస్తున్నారు. మా తాతగారికి చేతబడవచ్చు, మీరు ఒకవేళ నన్ను తప్పించారంటే మీకు చేతబడి చేయిస్తానన్నట్టు బెదిరించారు. చూసారా, ముద్దుబారిన మనసు అంటే ఇటు ఎతుకుతుంటుంది, కోపాలు వస్తాయి. అవి ఎక్కడి నుంచే మనకి వీతరాగ భయక్రోధాదులన్నీ భగవద్గీతలో చెప్పిన అప్పుడు పుడతాయి. మనసు ముద్దుబారినప్పుడు, మనసులో చురుకుదనం సున్నితత్వం లేనప్పుడు మనం ఏదో ప్రత్యామ్నాయం వెతుకుంటాం, పర్లేదు ఏదో మొత్తం అట్లా. పాపం ఆయనకి డబల్ డోస్ ఇచ్చారు. ఎవరికి? మైకేల్ జాక్సనా? పాపం అంతే, ఓ డోస్ అయిపోయింది, అంతే లాస్ట్. ఇంకా పడుకోవాలని అన్నాడు, ఇంకంతే శాశ్వతంగా పడుకున్నారు. ఆయన మీద కేసు వేశారు. పాప డాక్టర్ని ఏదో జైల్లో పెట్టారు. అట్లా ఎట్టిస్తావు నువ్వు అని చెప్పి తీసుకుంది ఆయన, వాడింది ఆయన. బాబు సరే పాప డాక్టర్ని మొహమాట పెడతాం, మనం మొహమాట పెట్టి కూడా. ఇప్పుడు డాక్టర్లు కూడా ప్రాక్టీస్ కష్టంగానే ఉంది పాపం, ఎవరు కేసు వేస్తారో తెలియదు. బాగలేదు, కాలం బాగలేదు, ముద్దుబారిపోయింది, మనసు చురుగ్గా లేదు. మనందరం కూడా విన్నదాన్ని ప్రాక్టీస్ చేయట్లేదు, అసలు చూడట్లేదు చైతన్యం వైపు. అంటే బాగా ముద్దుబారిపోయి ఉన్నాం ఈ సత్సంగాలకి. ఈ రమణ చెప్పే మాటలు, కొన్ని ఫలానా వాళ్ళు చెప్పే మాటలకు బాగా అలవాటు పడ్డాం. బాగుంది, ఆదివారం టైంపాస్ బాగానే ఉంది. ఇది వస్తేనే ఏదన్నా దీనికి సార్థకత. ఒట్టికెట్లు వచ్చి ఆదివారం వచ్చి కూర్చొని కబుర్లు విని ఏవి మీకు కానీ నాకు కానీ ఏమీ రావాలి, అసలు దృష్టే రావట్లేదు కదా సాధన మీద. ఏం మాకు అక్కర్లేదు, నేను గురువునే నమ్మితే నమ్మాలి, నేను నమ్ముకోండి, అది మంచిదే. ఎవరు వద్దన్నారు గురువుని నమ్ముకోవద్దని ఎవరన్నా? గురువుని ఎందుకు నమ్ముకున్నామో ఒకసారి చూసుకుంటే మన లోపలికి మనం ఒకసారి స్కాన్ చేసుకుంటే తెలుస్తుంది ఏముందో అసలు లోపల. నమ్మామో నమ్మలేదో కూడా తెలుస్తుంది. అయిపోయిందండి, అయిపోవచ్చింది, ఏమనుకోవద్దు. సాధకులు తమ ఆధ్యాత్మిక సిద్ధులు సిద్ధించినప్పుడు నిర్ఘాతమై జనులు వారిని గౌరవించెదరు. ఇప్పుడు మనకేం కావాలి? గౌరవం కావాలి. కాబట్టి దానికోసం ఇక సిద్ధులు కొంతమంది ఏం చెబుతారంటే మేము అక్కడికి వెళ్ళి ధ్యానం చేసి వస్తున్నామని చెబుతారు. పేరు వస్తుంది, దాన్ని వాళ్ళు చేస్తున్నామో చేయట్లేదో మనకు తెలియదు. కానీ ఒక గడ్డం, ఒక మేసం, ఒక ఇది, నేను ఫలానా హిమాలయాస్ వెళ్ళి వస్తున్నా అంటే మనకు గౌరవం, ఏదో ఒక రకంగా నాకు గౌరవం కావాలి. సిద్ధులు వస్తేనే పతనం అట్లా ఉంటే అసలు ఏం రాకుండా వచ్చే గౌరవం ఇంకెంత ముద్దు పారిపోయామో చూడండి. నీకు అర్థమవుతుందా? ఏరా నీకు అర్థమైంది? సిద్ధులే వద్దంటుంటే అసలు ఏమీ చేయకుండా ఒట్టి గౌరవం కావాలంటే ఇంకా మనసు ఏ స్థాయిలో మొద్దుబారైందో ఆలోచించండి. మొద్దుబారిపోయిందో అసలు నువ్వు చెలాగ్గా ఉండి నీ మనసును నువ్వు చూడండి. మేము గురువుగారిని నమ్ముకున్నామని మొద్దుబారిపోవటమే. అది గురువుగారిని నమ్మితే చూడొద్దన్నారా? గురువే చెబుతున్నావు, నువ్వు చూడరా కాస్త నేను చెప్పింది అవునా కాదా అని. గురువు చెబుతుంటే మాకు మీ మీద నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే అదే చూడటం కదా. గురువు మీద నమ్మకం ఉంటే నీ వైపు నువ్వు చూసుకుంటే అది విశ్వాసం కింద మారుతుంది. ఆ తర్వాత అది యోగం కింద మారుతుంది, అది సిద్ధి కింద మారుతుంది. అది కదా ఎదుగుదలంటే. మా గురువుగారంటే మాకు నమ్మకం ఉంది, నువ్వు ఉంటే ఉంది మంచిది. ఏమిటది? ఏమైనా సర్టిఫికేట్ ఆయనకి ఇచ్చేదా, నువ్వు తీసుకునేదే? నేను అంటున్నా, అనుకోకండి. ఎవరు నిరంతరము విచారణ జరుపుదురో వారు మాత్రమే వాటి ప్రభావం నుండి బయటపడి పురోగమిస్తారు. ఈ సిద్ధుల కోసం, పేరు కోసం, కీర్తి కోసం కాకుండా అన్నీ ఏమో దోస్తే వచ్చినాయి సిద్ధులు. ఇట్లా ఈయన గోల్డ్ వచ్చినాయట. నిసర్గదత్త మహారాజు గారికి ఎన్నో యోగానుభవాలు అయినాయి, సిద్ధులు వచ్చినాయి. అట్టనే శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు, అట్టనే సద్గురు శివానంద భగవానులు వారు 32 సిద్ధులు వచ్చినాయని వారికి. జన్మతః పుట్టుకతోనే వారికి వెంటగా సిద్ధి వచ్చి ఎప్పుడు వాడుకోలేదన్నారు గురువు గారు. కీర్తి కోసం ఎందుకు నాన్న నాకు కొత్తపరిచారన్నారు. సామాన్యంగా ఉన్నారు, సామాన్యంగా జీవించారు. నేనేమంటున్నానంటే మనం ఇవాళ మొద్దుబారిపోయిందండి మనసు. ఒక సమాచారం కానీ, ఒక ఆత్మీయత కానీ, ఒక ప్రేమ కానీ, మాకు ఇది ఇష్టం లేదు, మాకు వాళ్ళతో పని లేదు, మాకు అర్థమైపోయింది, వాళ్ళతో పని లేదు. ఇదే మొద్దుబారటనేది. ఏం భర్త జ్ఞానం అయితే భార్యను ప్రేమించకూడదా? ఇక్కడ ఉందా అట్లా? ఏదో భార్యాభర్తలు ఆధ్యాత్మికంగా ఉంటే పిల్లల్ని గాలి కొలి పెడతారా? ఏదో పిల్లల మీద మాకు మమకారం ఉందని చెప్పి దేవుణ్ణి మర్చిపోతారా? నాకు ఇవాళ పొద్దునే అనిపించింది, మీకు దేవుడు కావాలంటే ప్రపంచాన్ని బాగా సంబంధం పెట్టుకోవాలి. మీకు ప్రపంచం ఏమిటో తెలియాలంటే భగవంతుడితో సంబంధం, ఈ రెండు లేకుండా మీకు మీరు ఎప్పటికీ అర్థం కారండి.
ఇందులో జీవించాలి. భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, అమ్మ, నాన్న, మన కుటుంబ వ్యవస్థ. అమ్మ నాన్నని ప్రార్థన చేయాలి, సేవించాలి. ఎక్కడో దూరం ఉండి డాలర్లు పంపిస్తే ఏమిటి ఉపయోగం? డాలర్లు ఏం చేసుకుంటారండి? నిన్నే చెబుతున్నాను, మన వాళ్ళు జగ్గేపేటలో ఎవరోట ఆ కొడుకు ఎక్కడో ఉంటాడట, అమెరికాలోనే ఎక్కడున్నాడో మరి మహానుభావుడు. 6 నెలల తర్వాత వచ్చాడు చూడటానికి. ఈ మధ్యలో ఏమీ సమాచారం లేదు. తలుపు తెరిచి చూస్తే 6 నెలలు అయింది అప్పటికి ఆవిడిపోయి. మా తల్లి ఏమిటి లాభం డాలర్ల వల్ల? అవి తీసుకునేవాళ్ళు వేరే ఉంటారు, సినిమాల్లో చూపెడతారుగా, ఉత్తరం వాడు కలిపి చించి నీకేం రాలేదంటాం. మన తెలుగు ఎట్లా ఉంటుందని నేను ఒక జోక్ వచ్చింది. మీరు కాల్ చేయండి, మీరు కాల్ చేసిన వారు కాలు ఎత్తుటలేదు, దయచేసి కాల్ చేయండి. కాల్ చేయండి, మీరు కాల్ చేయండి. మీరు కాల్ చేసిన వాళ్ళు కాలు ఎత్తుటలేదు, కాల్ చేయండి. కొద్దిసేపు ఆగి కాల్ చేయండి. కాల్ చేయటం ఇంక అసలు అట్లా అయిపోయినాయి మన ప్రేమలు. కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రులకు డాలర్లు పంపితే అయిపోయిందండి ప్రేమ. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి లేకపోతే డెలివరీకి తీసుకెళ్ళిపోతే అయిపోతుందా? ఏముందో మనకి తెలియదు. పెద్ద పెద్ద సందేశాలు, మెసేజ్లు బాగానే ఉన్నాయి. అవన్నీ అది ఏం తప్పు లేదు, కానీ వెళ్ళటం తప్పు కాదు, రావటం తప్పు కాదు. కానీ ఏమో మనకేం కావాలో మనకే తెలియదు. ఇవేవి అర్థం కాకుండా కేవలం నాటకాల్లో, భ్రమల్లో, కనీసం జీవనం అన్న మెరుగ్గా ఉంటే బాగుంటుందేమో అన్న ఇది అర్థం కాకపోయినా పర్లేదు. కాబట్టి ఎవరైతే చైతన్యాన్ని మాత్రమే కోరుకొని దాని మీదనే సరే ఒకటే అండి, మేమేం చేయమంటారు సాధన అంటే, దయచేసి రోజు కాసేపు, కొద్దిసేపు తెల్లవారుజామునో, మధ్యాహ్నమో, రాత్రో, ఒక 40 నిమిషాల పైన కొద్దిగా 40 నిమిషాలకు కానీ అప్పుడు సెటిల్ అయిపోయి అక్కడ మొదలవుతుంది. 40 నిమిషాల్లో అంతా సెటిల్ అవ్వటానికి పట్టే టైమే. ఇప్పుడు గిన్నె పెట్టగానే కూరకి రెడీ అవ్వదు కదా, నూనె కాగాలి, అదంతా అదే. అట్లా సెటిల్ అవ్వటానికి పట్టే టైము 40 మినిట్స్ మినిమం. కనీసం 2 గంటలు చేయాలి, 3 గంటలు చేయాలి. ఇక రోజంతా విచారణ చేయాలి. విచారణ రోజంతా చేయాలి, చేతిగా రోజంతా చేయాలి. కాబట్టి బాగా అర్థం చేసుకోండి. కాబట్టి ఇది చెప్పారు. ఇవాళకి సత్సంగం చాలు. ఇంకా ఒక పేర ఉంది, ఇంకా ఉన్నాయి పేరాలు ఉంటాయి, ఏవేవి ఉంటాయి లేని, కానీ తీద్దాం, తర్వాత తీద్దాం. మళ్ళీ వచ్చే ఆదివారం ఉంటాంగా. వచ్చే ఆదివారం ఉంటామా? ఉంటాము. ఏమర్థం ఏం చెప్పండి? వాళ్ళ శ్రీ నిసర్గదత్త మహారాజు ఏం చెప్పారు? నేనున్నాను ఎరుకని మీద పెట్టండి. రాదు, చాలామందికి ఆ కోరికే రాదు. అందుకని అది లేదు కదా, అసలు స్వభావంలోనే లేదు అంటున్నారు. ఇది సత్యం కూడా ఇది. అందుకని గురువు అడిగిన వాడికే చెప్పాలి, కానీ ఊరికి ఇట్లా ప్రచారాల వల్ల పెద్ద ఉపయోగం ఉందని నాకేమనిపించట్లేదు. నిజంగా ఇచ్చ ఉందనుకోండి, వాళ్ళకి సత్యం తెలుసుకోవాలని, మహానుభావుల లోకంలో చాలామంది ఉన్నారు, వెళ్తారు, చక్కగా నేర్చుకుంటారు. ఎవరికి వాళ్ళు ఒకటేనా ప్రార్థన, ఇక్కడికి రావటం, మనసు మొద్దు బారకూడదు, చలాకీగా, చురుకుగా, నిశ్చితంగా తయారవ్వాలి. అంటే మీకు మీరు సాధన చేయాలి. పెద్ద పెద్ద మహావాక్యాలు మాట్లాడటంలో, మెసేజ్లు పెట్టడంలో ఉపయోగం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మెసేజ్లు కాదు కావాల్సింది మనకి. చెయ్యండి, కష్టపడి. మేము ఇంత చేసాం 40 రోజుల్లో. ఇగో నాకు మనసుకి చైతన్యం అంటే ఎరుకొచ్చింది, బాగుందండి, నాకు శాంతిగా ఉంది, అది నాకు తృప్తిగా ఉంటుంది. సరిగా డిప్రెషన్లు, మందులు అవి ఎవరు నడుస్తున్నట్టే నేను కాదు, ఇంకోటి అదేం పెద్ద సమస్య కాదు. ఈ క్షేత్రం అందుకు ఉపయోగపడాలని వారిని అడిగా, మిమ్మల్ని కూడా అదే అడుగుతున్నా. నమస్కారం, థ్యాంక్ యూ.